చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జిమర్స్ పీక్స్కి వెళ్ళిందా, మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా? ఇప్పటికీ పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా? కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు చంద్రబాబు. పెంచి మొదటి 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా? చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా? డిఎస్సి పూర్తి చేశామంటారు, తొలి సంతకం మాత్రం చేశావు, నీ సంతకానికి విలువ లేదు. ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు. ఉద్యోగుల్ని ఊరించావు, ఉడికిస్తా అన్నావు. నిరుద్యోగులంతా ఈరోజు నీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో, ఆర్భాటాలతో, వికృత చేష్టలతో, వికటహాసాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టావు నీ ప్రభుత్వం. మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజు అమ్మకాలతో, సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో, వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో, వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో, మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేస్తూ, ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ, నిరుద్యోగుల్ని మోసం చేస్తూ, మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటి కనపడటంలే. లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులను మీ గోర్ఖాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని, మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో, గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో. ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే, ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు. రెడ్ బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరోవైపు సంక్షేమ పథకాల విషయంలో మీరు మోసం చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరి చెవిలో పూలు పెట్టే కార్యక్రమం, కరెంటు బిల్లులు పెంచనన్నావు, పెంచేశావు. 2005లో మొదలైన హంద్రీనీవా, గాలేరు నగరి మరియు హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పూర్తి చేయలేదు. రాయలసీమ కోసం పోలవరం అని చెప్పావు, పోలవరమే పూర్తి చేయలే. అప్పుడే ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 2005లో మొదలైన ప్రాజెక్టులు అప్పుడే పోలవరం నుంచి బనకచెర్లకు 80,000 కోట్లతో పనులు అనౌన్స్ చేస్తా ఉన్నావు. రోజుకు ఒక ప్రకటన ఇస్తావు. మొన్నటి వరకు నాదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నాకే ఉన్నాయి పేటెంట్ రైట్స్ అన్నావు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటా ఉన్నావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 95లో మెయిన్ ఫ్రేమ్స్ భూమి వచ్చింది ఈ దేశంలో. ప్రపంచవ్యాప్తంగా మెయిన్ ఫ్రేమ్స్ మీద ఐటీ ఉద్యోగులు కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు లక్షలాది మంది ఈ దేశం నుంచి వివిధ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారు. అదొక భూమి వచ్చినటువంటి టైం, ఐటీ భూమి అది. 92లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీ నేనే కట్టానంటావు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు. మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు. కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, అబద్ధాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెవులో పూలు పెట్టేటువంటి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు తోడు ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు. కాబట్టి ప్రజలారా మేము గమనించి చెప్తా ఉన్నది ఒకటే, వైకుంఠపాలి తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే ఓడించిన జనానికి మనం పథకాలు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అందుకే 2 లక్షల కోట్ల రూపాయలని తాము పెట్టుబడులు పెట్టినా, తాము భూములు కొనుక్కున్నటువంటి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర సంపాదన అంతా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 5-6 కంపెనీలకు 1 లక్ష కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు. వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొబ్బేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. మరి
నిధులు బారించేటువంటి తపన ఉంది చంద్రబాబు నాయుడు గారికి, కానీ నీరు బారించేటువంటి తపన లేదు. అందుకే రాయలసీమకు కానీ గ్రేటర్ రాయలసీమకు కానీ ఎక్కడ కూడా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చేయాలా సాగునీటి సమస్యనని రాజశేఖర రెడ్డి గారు ఆయన తలపెట్టి మొదలుపెట్టి దాదాపుగా పూర్తి చేయవస్తున్నటువంటి ప్రాజెక్టులని ఏవి కూడా ఈయన ప్రాధాన్యత క్రమంలో తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే విధంగా గండికోట నుంచి గాలేరు నగర్ ద్వారా ఒక స్కీమ్ను తీసుకొచ్చి సగం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచాడు. మరియు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనీవా మొదటి దశను 6300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చేటువంటి పనులు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచి దాదాపుగా 43 టీఎంసీలు నష్టం చేశాడు రాయలసీమ ప్రాంతానికి. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపకు వచ్చి నేను రాయలసీమ బిడ్డనా రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డనా అంటాడు. అయ్యా నువ్వు రాయలసీమ బిడ్డవు కాదు, రాయలసీమ ద్రోహివి. నువ్వు రాయలసీమ ద్రోహివి చంద్రబాబు. రాయలసీమ బిడ్డ అంటే రాజశేఖర రెడ్డి, రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డి అడ్డా. ఈ రాయలసీమకు మేలు చేసిన, రాయలసీమకు సాగునీరు తెచ్చిన, ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈరోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన, లక్షలాది ప్రాణాలు కాపాడిన ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి. రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. మీలాగా ప్రజల్ని వంచిన ప్రజల్ని మళ్ళీ మోసం చేసేదానికి మళ్ళీ అబద్ధాలు చెప్పేటువంటి నాటకాలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. రాయలసీమ అన్నీ అమలు చేసినానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జీమర్స్ ఫిక్స్కి వెళ్ళిందా, మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా? ఇప్పటికీ పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా? కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు చంద్రబాబు. పెంచి మొదటి 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా? చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా? డిఎస్సి పూర్తి చేశామంటారు, తొలి సంతకం మాత్రం చేశావు, నీ సంతకాన్ని విలువ లేదు. ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు. ఉద్యోగుల్ని ఊరించావు, ఉడికిస్తా అన్నావు. నిరుద్యోగులంతా ఈరోజు నీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో, ఆర్భాటాలతో, వికృత చేష్టలతో, వికటహాసాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టావు నీ ప్రభుత్వం. మరి